తిరుపతిలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వాహనదారులకు ఉచితంగా పెట్రోల్ పంపిణీ. తనపల్లి దగ్గర IOCL బంక్ లో ఉచితంగా పెట్రోల్ ఇస్తూ ఉన్నారు. 2-వీలర్ వాహనాలకు ఉచితంగా లీటర్ పెట్రోల్ సరఫరా చేస్తూ ఉన్నారు యజమాని రాజేష్ రెడ్డి. ఉదయం నుండి బంక్ దగ్గర ఈ 1 లీటర్ ఫ్రీ పెట్రోల్ కొనసాగుతోంది. తిరుపతిలో ఆసక్తికర పరిణామం ఇది. ఉదయం నుండి ఎండలో ఉంటున్న వాహనదారులకు ఫ్రీగా లీటర్ పెట్రోల్ ని పంపిణీ చేస్తూ ఉన్నారు. తనపల్లి దగ్గర IOCL బంక్ లో ఉచితంగా పెట్రోల్ ఇస్తూ ఉన్నారు. 2-వీలర్ వాహనాలకు ఉచితంగా లీటర్ పెట్రోల్ సరఫరా చేస్తూ ఉన్నాడు యజమాని రాజేష్ రెడ్డి. ఉదయం నుండి బంక్ దగ్గర ఈ 1 లీటర్ ఫ్రీ పెట్రోల్ కొనసాగుతోంది. ఎండలో ఉంటున్న వాహనదారులకు ఉచితంగా అరగిట బాటిల్ ని సప్లై చేస్తూ ఉన్నారు. దీంతో పాటు ఒక వాటర్ బాటిల్ కూడా ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మా సీనియర్ కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఏంటి నిజంగానే 1 లీటర్ పెట్రోల్ ఫ్రీగా ఇస్తున్నారా? ఎంతమందికి అని ఇస్తూ ఉన్నారు? ఎప్పటి నుంచి ఇలా ఇస్తున్నారు? తిరుపతి రూరల్ పరిధిలో ఉన్నటువంటి తలపల్లి వద్ద ఈ పెట్రోల్ బంక్ ఉంది. ఇది IOCL పెట్రోల్ బంకు. ఇది రొమ్మల రాజేష్ రెడ్డికి సంబంధించిన పెట్రోల్ బంకు. ఈ బంకులో పూర్తిగా ఉదయం నుంచి కూడా దాదాపు ఇప్పటికీ ఒక 5,000 వాహనాలు, బైకులకు మాత్రమే, 2-వీలర్కి మాత్రమే పెట్రోల్ సరఫరా చేస్తున్నారు. ఒక్కో బండికి 1 లీటర్ పెట్రోల్. కేవలం క్రైసిస్ ఉంది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఇంధన దొరక్క ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లోనే పెట్రోల్ పంపుల్లోంచి గతంలో ఇతను ఈ ఫౌండేషన్ ద్వారా అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేసినటువంటి రాజేష్ రెడ్డి రొమ్మల ఫౌండేషన్ ద్వారానే ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే దాదాపుగా 5,000 వాహనాలకు లీటర్ పెట్రోల్ ఉచితంగా ఇచ్చారు. మరోవైపు ఎండలో ఉన్నటువంటి వాళ్లకు ఉచితంగా వాటర్ బాటిల్ సప్లై కూడా జరుగుతోంది. వాటర్ బాటిల్ కూడా ఎవరైతే పెట్రోల్ కొట్టించుకున్న ప్రతి వాహనదారుడికి ఒక బాటిల్, పూర్తిగా వాటర్ బాటిల్ కూడా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు రొమ్మల ఫౌండేషన్ ఎందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది? మన దగ్గర రాజేష్ రెడ్డి ఉన్నారు. ఎందుకు మీరు ఫ్రీగా పెట్రోల్ ఇస్తున్నారు? క్రైసిస్ ఉందనా, లేదంటే ఎన్ని రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుంది? అందరికీ నమస్కారం. మనం గత కొద్ది రోజులు తిరుపతి జిల్లాలో చూస్తున్న పెట్రోల్ క్రైసిస్ ఏదైతే ఉందో దానిలో భాగంగానే ఈరోజు రొమ్మల ఫౌండేషన్ ద్వారా ఉచిత పెట్రోల్ పంపిణీ మాకున్న నిల్వల మేరకు మా అంచనా ప్రకారం ఈరోజు ఒక 6 నుంచి 7,000 వాహనాలకు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. గతంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తాం. మహిళలకు ఉచిత చీరల పంపిణీ, ఆర్థిక సహాయం కానివ్వండి, రక్తదాన శిబిరాలు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ గత 3 రోజులుగా తిరుపతిలో అయితే మరింత తీవ్రమైన ఇక్కట్లు ఉన్నాయి. యాత్రికులు ఇక్కడ టెంపుల్ సిటీ కావడంతో భారీగా జనం రావడం, రోజుకి 1,00,000 మంది యాత్రికులు. దానిలో ఇక్కడ ఉన్న లోకల్స్ కూడా తీవ్రమైన పెట్రోల్ ఇక్కట్లు మనం చూస్తే గత 3 రోజులుగా వృద్ధులు అయితేనేమి, మహిళలు అయితే రోడ్ల మీద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి వచ్చింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మా శక్తి మేరకు ఈరోజు మా రొమ్మల ఫౌండేషన్, మేము గతంలో కూడా ఇక్కడ ఉన్న లోకల్ ప్రజలు, మా ఫౌండేషన్ ప్రజలుగా ఎప్పుడు మేము చూడం, మా కుటుంబ సభ్యులుగా చూసుకుంటాం. దానిలో భాగంగా ఈరోజు క్యాష్ పేమెంట్, కార్డు పేమెంట్ ఏం లేకుండా ఉచితంగా, వీలైనంత ఉచితంగా ఫాస్ట్గా జనాలను ఇక్కడ క్యూ లైన్లో నుంచి తప్పించడానికి ఉచితంగానే పంపిస్తున్నాం. గత మార్నింగ్ నుంచి జరుగుతుంది. మాకు సంబంధించి ఇప్పుడు 5,000 వాహనాల నుంచి ఇంకా మాకు నిల్వలు ఉన్నంత వరకు, మా ట్యాంకులు డ్రై అయ్యే వరకు ఈ ఉచిత కార్యక్రమం ఇట్లా కొనసాగిస్తాం. ఇక ముందు కూడా రొమ్మల ఫౌండేషన్ ద్వారాగా ఇప్పటికే చాలా వరకు పెట్రోల్ పంపుల్లో డీజిల్ దొరకట్లేదు, పెట్రోల్ దొరకదు, ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఈ రోజు మాత్రమే ఇస్తారా? మళ్ళీ ఫ్యూచర్లో కూడా మరి రేపు ఎల్లుండి కూడా కొనసాగిస్తారు? ఇదే కానీ ఇక్కట్లు కానీ ఇదే మాట క్యూ లైన్లు కానీ కొనసాగితే మాకు స్టాక్ కానీ మాకు కేటాయించిన మేరకు మేము ఉచితంగా ప్రతి పెట్రోల్ చుక్క వరకు మేము ఉచితంగా కేటాయిస్తాం. ఉచితంగా మా రొమ్మల ఫౌండేషన్ తర్వాత మా శక్తి మేరకు, మా శక్తి వంచన లేకుండా ప్రజలకు ఇక్కడ ఉన్న వారికి ఉచితంగా కేటాయించి, మహిళలు, వృద్ధులు వాళ్ళకి ప్రత్యేక లైన్లు పెట్టాము. ఇటువంటి ఏ ఇబ్బందులు లేకుండా. అందులో వేసవి కాలం ఇది. ఈ వేసవికాలంలో తీవ్రమైన ఎండల్లో అక్కడ నిలబడుకొని మాకు అత్యంత కలిసి వేసే దృశ్యం. ఈ క్రైసిస్ ఏదైతే ఉంది ఇది 2 రోజులు కొనసాగుతున్నాం, 3 రోజులు కొనసాగుతున్నాం. మాకున్న నిల్వల మేరకు ప్రతి ఒక్కరికి, ప్రతి చివరి పెట్రోల్ చుక్క వరకు ప్రతి ఒక్కరికి మేము ఉచితంగానే పంపిస్తాం. మాకు ఇండియన్ ఆయిల్ ఏదైతే కేటాయించిందో మాకున్న మొత్తం దానికి సంబంధించి చివరి బొట్టు వరకు మేము ఉచితంగానే అంటే ఖచ్చితంగా పెట్రోల్ ఉచితంగానే సరఫరా చేస్తున్నారు. ప్రత్యేకించి ఈ క్రైసిస్ ఉన్నంతకాలం అంటే IOCL నుంచి తమకు బంకులు మరిన్ని లోడ్లు వస్తే అవి కూడా ఉచితంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని యజమానులు చెప్తున్న నేపథ్యంలో వాటర్ బాటిల్ కూడా సప్లై చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఉచితంగా సప్లై చేయడంతో తిరుపతి నుంచి వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున వాహనదారులు ఇక్కడికి చేరుకుంటున్న నేపథ్యంలోనే
పోలీసులు కూడా బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి సంఘటన జరగకుండా ఉండే విధంగానే చర్యలు కొనసాగుతున్నాయి. పెట్రోల్ క్రైసిస్ ఇట్లాగే కొనసాగితే భవిష్యత్తులోనూ ఉచితంగా 1 లీటర్ పెట్రోల్ని ప్రతి వాహనానికి ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రొమ్మల ఫౌండేషన్ సంబంధించిన బంక్ యజమాని రాజేష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. రైట్ రాజు.